విజ్ఞాన్ గారు, ఢిల్లీ లిక్కర్ కేసు అప్డేట్ ఒకటి అందుతుంది. సిబిఐ విచారణకు అనుమతించడంపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారంటున్నారు. 170 కోట్లు కూడా ఆవిడ పిటిషన్ వేశారని అన్నట్టు తెలుస్తుంది. తమకు సిబిఐ దరఖాస్తు కాపీ కూడా ఇవ్వలేదంటున్నారు కవిత తరపు లాయర్లు. విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈడీ కేసులో సోమవారం వెలువడనున్న మధ్యంతర బెయిల్ తీర్పు. మధ్యంతర బెయిల్ వచ్చినా కానీ సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎలా చూస్తారు ఇది? ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఒక ఉగ్రవాదిని పట్టుకుంటారండి. నాకు ముందు నోటీస్ ఇవ్వలేదు, నేను నా లాయర్కి ఏం చెప్పలేదు, అసలు ఇది చెల్లదు, అరెస్ట్ చెల్లదు, మీరు వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది? బేసికలీ ఒక చైన్ స్నాచర్ని పట్టుకున్నారండి. నా దగ్గర బంగారం రికవర్ అవ్వాలి బాబు అంటే, నాకు ముందు నోటీస్ ఇవ్వలేదు, పోలీసు వాళ్ళు సడన్గా వచ్చారు, నేను రాను, నా వల్ల కాదు, ముందు లెటర్ తీసుకురండి, లాయర్ చేత అది తీసుకురండి, ఇది తీసుకురండి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా ఈవిడ చేసేది కూడా అంతే. ముందు నోటీస్ ఇచ్చి రావడం ఏంటి? నువ్వు చేసే ఘనకార్యానికి తొక్క తీసి నార తీసి పట్టుకెళ్తారు. అప్పటికి నువ్వు జైల్లో ఉన్నావు, ఇంట్లో ఉంటే గనక ఈడ్చుకెళ్తారు. నువ్వు చేసిందే పనికి మాలిన పని, మళ్ళీ నేను నీ పర్మిషన్ తీసుకొని నీ దగ్గర రావాలా? దేనికి? ఒక నేరస్తురాలివి, యువర్ ఎ కల్ప్రిట్. నిన్ను పట్టుకోవడానికి వచ్చి నాలుగు దాన్ని పట్టుకెళ్ళడానికి చాలా సింపుల్గా, ఎందుకు దానికి ఆ లెటర్ రాలేదు, ఈ లెటర్ రాలేదు, వాళ్ళు రాలేదు, నాకు సమాచారం ఇవ్వలేదు, ఏం చేస్తావు సమాచారం ఇస్తే ముందుగా? మళ్ళీ ఇంకేమన్నా సర్దుమని మొత్తం ఈ సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తావా? ఇప్పుడు కూడా నేను అరెస్ట్ చేసింది ఎందుకు? 100 ఫోన్ల వరకు ధ్వంసం చేసావు, సాక్ష్యాలు తారుమారు చేసావు, ఎవిడెన్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేసావు అన్న నేరమే నీ మీద ఉంది. ఇంకా మిగతావన్నీ తర్వాత వస్తాయి. ప్రజెంట్ నేను అరెస్ట్ చేసింది అందుకే, ఆ విషయానికే నేను ఇలా చేసినప్పుడు, అంటే నేను అరెస్ట్ చేసిన అంశమే సాక్ష్యాల తారుమారు. అలాంటిది ముందు నీకు ఎందుకు ఇవ్వాలమ్మా ఇన్ఫర్మేషన్? కానీ ఈమె కోరికలన్నీ ఏంటి వింత వింతగా ఉంటాయి, రకరకాలుగా. అందరు నవ్వుల పాలు అవుతుంది ప్రతిరోజు. నిన్న కూడా మా అబ్బాయి ఎగ్జామ్స్ నన్ను పంపండి అంటే అందరు నవ్వుకున్నారు మొహం మీద. వాళ్ళకి ఎలా నవ్వాలో కూడా అర్థం కాల జనాలకి. కామెడీ చేస్తుంది కవిత. ఏంటి సిబిఐ అంటే ఈడీ అంటే కామెడీ అని నీకేమన్నా? పిచ్చి పిచ్చి ఫోన్లు 10 తీసుకెళ్ళి ఆడ పడేస్తే వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు ఢిల్లీకి, నన్ను వదిలేసిపోతారనే అంత ధీమానా? ఏమనుకుంటుంది అసలు? ఆ పక్కన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి ఉన్నాడు, ఆమెకు తెలుస్తుందా? అసలు తెలుసా తనకి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడని? ఆ భయం లేదు. సంజయ్ బయటికి వెళ్ళిపోయారు, ఆ భయం లేదు. అప్రూవల్గా మారిన వాళ్ళు ఉన్నారు, ఆ భయం లేదు. వాళ్ళ డాడీ అయితే చూడ్డానికి కూడా రావట్లా, ఆ భయం లేదు. ఎక్కడ ఢిల్లీకి ములాఖాత్ చేసి నన్ను పట్టుకెళ్తారేమో అని ఆయన రావట్లా. ఇన్ని ఉన్నప్పుడు ఈవిడ ఎందుకంత ఇదిగా మాట్లాడుతుంది? అర్థం ఏంటి? అంటే గట్టిగా అరిస్తే నువ్వు నిజాయితీ పరురాలివి చూడు, అయినా ఎంత కఠినంగా పోరాడుతుందని జనాలు అనుకోవాలా? ఇది ఒక స్ట్రాటజీయా? అంతేగా. నీకు ఎందుకు ఇవ్వాలమ్మా సిబిఐ నోటీసు? 4 దాన్ని పట్టుకెళ్ళక కాళ్ళు రగ్గొట్టి తీసుకెళ్తారు. అది